హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను బీరకాయ శనగపప్పు అండి ఉడకబెట్టాను. ఉడకబెట్టాను. మళ్ళీ బీరకాయలో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో పాటుగా కొంత ఉడుకుతుంది. హాఫ్ ఉడకబెట్టాను అనమాట. బీరకాయ శనగపప్పు కర్రీ అండి. ఈరోజు సూపర్ ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. బీరకాయ అనుకోమాకండి, ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ అలాగే టేస్టీగా అంటున్నారు అనుకోమాకండి. టేస్టీగా ఉంట కనుకనే చెప్తున్నాను నేను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ, బీరకాయ శనగపప్పు. మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా తెలుస్తుంది. వండిన వాళ్ళం మేము బాగుంటుందని అంటామండి. మీరు కూడా ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. మెంతి పొడి, పసుపు వేసాము. అల్లం ముక్కలండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. బీరకాయ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఒక పాయ వేసానండి. ఉల్లిపాయ, కరివేపాకు, ఇది కొంచెం వేగాలండి. నిజంగా బాగుంటుందండి ఈ కర్రీ. శనగపప్పు వేస్తాం కదా, ఇందులో మసాలా కూడా వేస్తానండి. అందువల్ల ఇంకా టేస్ట్ వస్తుంది కర్రీ, చాలా చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి మాత్రం చక్కగా విడిగా అల్లం సన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక రెమ్మని రెండుగా చీల్చి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది బీరకాయకి. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. ఇవన్నీ మేము చేసుకునే కూరలే చూపిస్తున్నాను అనుకోమాకండి. ఏదో కొంచెం తేడా ఉంటుంది కదా, నేను ఉండే స్టైల్కి మీరు మీ స్టైల్కి. మీకు అన్ని కూరలు తెలుసండి, వండుతారు. కాకపోతే ఏంటంటే ఇవి పిల్లల కోసం అండి చేసేది. నేను ఈ తరం పిల్లల కోసం. మన తరంలో వాళ్ళు అన్నీ వండారు. నేను వండిన కూరలన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు వండేవి. కాకపోతే ఈ జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఈ కర్రీసు అమ్మ దగ్గర నేర్చుకుంటానక వాళ్ళకి చదువులు అవి, హాస్టళ్ళు, కాలేజీలు అవే సరిపోతాయి. 25 సంవత్సరాలు చదువు, జాబ్ వచ్చేసరికి వాళ్ళకి 25 సంవత్సరాలు పెళ్ళయి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు అమ్మ దగ్గర నేర్చుకునేది ఏముందండి, లేదు కదా. సరే, అత్తగారి దగ్గరికి మా తరంలో వాళ్ళంటే మేము అత్తగారి ఇంటికి వచ్చాక నేర్చుకున్నాం. 15-16 ఏళ్ళకి పెళ్లి చేశారు. మేము అత్తగారి దగ్గరికి వచ్చాక నేర్చుకున్నాం. ఇది ధనియాల పొడి అండి, కొంచెం జీలకర్ర పొడి, చిటికెడు మసాలా పొడి, కొంచెం కొబ్బరి గసగసాల పొడి. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసేసుకుందాం. మా తరం వాళ్ళు అత్తగారి దగ్గర నేర్చుకున్నామండి. అమ్మ 15 సంవత్సరాలు అయినా అమ్మ పొయ్యి దగ్గరికి రానివ్వదండి. పొయ్యి దగ్గరికి అమ్మ రానివ్వదు. నా బిడ్డ ఎక్కడ చేతులు కాల్చుకుంటుందో, ఎక్కడ మీద వేసుకుంటుందో, ఎక్కడ చెయ్యి కట్ చేస్తే కోసుకుంటుందో అని భయపడుద్దు అమ్మ. అందుకనే అమ్మ నేర్పదు. అత్తగారి దగ్గరికి వచ్చాక అన్నీ నేర్చుకుంటాం మనం. అత్తగారు అంటే ఒక గురువేనండి. అమ్మ దగ్గర ఏ విద్య మనకు రాకపోయినా అత్తగారి దగ్గరికి వచ్చేసరికి అన్ని విద్యలు వస్తాయి మనకి, అన్నీ నేర్చుకోగలుగుతాం. కానీ ఇప్పుడు ఈ పిల్లలకి అత్తగారి దగ్గర నేర్చుకునేది కూడా ఎక్కడుందండి, ఎక్కడుంది? పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే వెంటనే వేరే కాపురాలు, వాళ్ళు వేరే ఊరులు. ఇంకా వాళ్ళకి తెలిసింది ఏముంది, ఏం తెలుసు పాపం వాళ్ళకి. వాళ్ళు గూగుల్ మాత్రమే, గూగుల్ తొలిని ఎంచుకొని ఆ యూట్యూబుల్లో వీటిల్లో చూసుకొని వంటలు చేస్తున్నారు. అందుకని పిల్లలకి మనము చెప్పలేకపోతున్నాము, అత్తగారి దగ్గర నేర్చుకోలేకపోతున్నారు. ఇలా చూసే వాళ్ళు నేర్చుకుంటున్నారు.
కనుక ఈ తరం పిల్లల కోసమేనండి నేను చేసేవన్నీ కూడాను. మా జనరేషన్ వాళ్ళకి అన్నీ తెలుసు, నేనేమి చెప్పక్కర్లేదు. వాళ్ళన్నీ వండారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ జనరేషన్ పిల్లల కోసమే నేను చేసేది ఈ వంటలన్నీ కూడా, వాళ్ళు నేర్చుకుంటారని. ఇందులో మసాలా వేసాము, శనగపప్పు వేసాము, వేగింది కదా. ఇప్పుడు బీరకాయ వేసేసుకున్నాం. బీరకాయ ఇవి మాకు తెలియవా, ఈ బీరకాయ కూరలు మాకు తెలియవా, ఈ అరటికాయ కూరలు మాకు తెలియవా, మేము వండలేదా అనుకోమాకండి. నేను మన తరం వాళ్ళకి కాదండి, ఈ తరం పిల్లల కోసం ప్రిపేర్ చేసి వాళ్ళ కోసం నేను ఎంత హెల్దీగా చేసుకోవాలి, ఎంత చక్కగా రుచికరంగా వండుకోవాలి అని నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను అన్నమాట. వాళ్ళు గూగుల్ని అడుగుతున్నారండి ప్రతిదీ, వాళ్ళకి ఏది తెలియకపోయినా. మా మనవడండి, వాడికి 10 ఏళ్ళు ఉంటాయేమో, వాడికి ఏదైనా తెలియకపోతే వెంటనే గూగుల్లో సెట్ చేస్తానమ్మా అని గూగుల్లో కొట్టేస్తాడు, గూగుల్లో చూస్తాడు. ఇప్పుడు వెనకటి తరాలు ఇన్ని తరాలు వెళ్ళినాయి కదండి, అన్ని తరాలు వాళ్ళు బ్రతికారు కదండి. వాళ్ళందరికీ ఏ గూగుల్ చెప్పిందండి? అప్పట్లో గూగుల్ ఎక్కడ ఉందండి, అప్పట్లో నెట్ ఎక్కడ ఉందండి, అప్పుడు కంప్యూటర్లు ఎక్కడ ఉన్నాయండి? అవన్నీ మా వరకు మేము నేర్చుకున్నాం కదా. కొన్ని పెద్దవాళ్ళు చెప్పేవి కూడా వినాలండి పిల్లలు. అన్నిటికీ గూగుల్ని ఆశ్రయించకూడదు. గూగుల్ కూడా అన్నీ చెప్పదు, ఏదో మనకి కొన్ని తెలియనివి, మాకు కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి, అవి చెప్పుద్ది గూగుల్. ప్రతి చిన్నదానికి గూగుల్ని ఆశ్రయిస్తున్నారు ఈ తరం పిల్లలు. కొంచెం కారం వేసుకుందాం. బీరకాయకి కొంచెం కారం ఎక్కువ పట్టదు, అందులో మనం పచ్చిమిరపకాయ కూడా వేసాం కనుక కొంచెం తక్కువే వేసుకోవాలి. కూరలు మరీ ఎర్రగా ఉన్నాయి, ఇంత పైసీ తింటున్నాం అనుకోమాకండి. అసలు ఈ కారమే ఉండదన్నమాట. చూస్తాక అలా ఎర్రగా అనిపిస్తుంది కానీ కారం ఉండదు. ఇది బ్రాడీ కారం, అవి కొంచెం ఎర్రగా కనిపిస్తాయి కానీ కారం ఉండదండి అస్సలు. కూర నేను వేసిన పచ్చిమిరపకాయల కారమే ఈ కూరకు ఉండేదన్నమాట. ఈ కారం ఉండదు. అందువల్ల నా కూరలన్నీ కొంచెం కలర్ఫుల్గా ఎర్రగా కనిపిస్తున్నాయి. మేము అసలు కారాలు ఎక్కువ తినమండి, ఉప్పు కూడా ఎక్కువ తినం. మసాలాలు కూడా చాలా తక్కువేనండి, స్పైసీ అన్నిట్లో వేస్తా కానీ తక్కువ వేస్తాను, ఇంతే, చాలా తక్కువ వేస్తాను. అన్నీ వేస్తాను కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఈ బీరకాయ కూడా కొంచెం వేగిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాం. ఈ బీరకాయలో నుంచి వచ్చే వాటరు చక్కగా ఆ శనగపప్పు, మిగతా % శనగపప్పు ఉడికిపోద్ది అనమాట. చక్కగా సూపర్ టేస్ట్. ఉడికాక మళ్ళీ చూద్దామండి. ఇదిగోనండి మన కర్రీ ఉడికిపోయింది. బీరకాయ శనగపప్పు సూపర్ అయిపోయిందండి. కర్రీ చక్కగా ఉడికిపోయింది. బీరకాయ శనగపప్పు ఇదిగోనండి, సూపర్ టేస్టీ బీరకాయ శనగపప్పు. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ.